దేవుడితో రాజకీయాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి తప్పదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఇష్టానురీతిగా మాట్లాడి జంతువుల కొవ్వుతో తిరుమలకు ప్రసాదం చేశారని చెప్పినటువంటి మీరు, అలానే 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించారు జంతువుల కొవ్వుతో, యానిమల్ ఫ్యాటు, పంది కొవ్వు, ఈ విధంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళు అనుభవించక తప్పదు. మళ్ళీ చెప్తా ఉన్నాం. దాన్ని ఇంతటితో అయినా మీరు పులి స్టాప్ పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారినో లేదంటే ఇంకొంతమందినో ఇరికించాలి, రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన చేస్తే దేవుడితో మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మీ తెలుగుదేశం పార్టీకి మీకు మంచిది. లేదంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే మీరు ఇంకా దాన్ని ఆల్రెడీ ఒక తప్పు చేశారు. మళ్ళీ దాన్ని ఆ తప్పును సమర్థించుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో ఇప్పుడు ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారో ఆ సిట్కు సంబంధించి ఇక్కడ మీరు ఒక రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే మీరే ఒక వాంగ్మూలం తీసేసుకొని అతను ఇచ్చాడు అన్నట్టుగా ఆ స్టేట్మెంట్స్ ఎల్లో పోలీసుల సమక్షంలో తీసుకున్న స్టేట్మెంట్స్, ఇక్కడ మీరు మొన్నటిదాకా జంతువులు కొవ్వు అన్నారు, ఇప్పుడు బోలేబాబా మాయ కల్తీ నెయ్యి తయారీ అంటారు. మొన్నటిదాకా జంతువుల కొవ్వు, ఇప్పుడేమో కల్తీ నెయ్యి. ఇది కూడా కలవాలి అసలు, కల్తీ నెయ్యి కూడా. ఎందుకంటే ఈవో శ్యామలరావే చెప్పాడు క్లియర్ గా, ఏమని, కల్తీ నెయ్యి వచ్చిందనేది మాకు వచ్చినాక మేము వెనక్కి పంపించేశాము, ఎక్కడా దీన్ని వాడలేదు అని. కానీ ఇక్కడ ఒక పథకం ప్రకారం కొంతమంది ఎవరైతే ఈ ట్విట్టర్ ఈ హ్యాండిల్స్ లో ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు పంపించి నిన్న ఒక పథకం ప్రకారం ఏదైతే ఒక రిపోర్ట్ ని పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోయింది మొత్తం 2019-24 మధ్య జరిగిపోయింది అనేటటువంటి ఒక కుట్ర నిన్న తెరలేపారు. ఒక ఆర్గనైజ్డ్ కుట్ర తెరలేపారు. కానీ ఎక్కడా కూడా అసలు అంతకుముందు ఏఆర్ డైరీ అనేది సప్లై చేయాల జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ ఏఆర్ డైరీ అని రాస్తారు. బోలే బాబా గురించి రాశారు కదా, బోలే బాబాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిందే వైవి సుబ్బారెడ్డి గారు, బోలే బాబా డైరీని 2022లో. మళ్ళీ ఇక్కడ బోలే బాబా మాయ అంట. బోలే బాబా మాయ కాదు, చంద్రబాబు మాయ. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి జంతువుల కొవ్వు అని చెప్పి ఇష్టానురీతిగా మాట్లాడారు. నోటికి ఏదొస్తే అది. ఉప ముఖ్యమంత్రి అలానే మాట్లాడారు. నిన్న ఏం రాశారు, అయోధ్యకి మాత్రం స్వచ్ఛమైన నెయ్యితో పంపించారు, మిగిలిన మాత్రం తయారు చేశారు ఇక్కడని నిన్న ఈనాడులో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అంటే చూడండి ఎంత దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లి మెట్లు కడగాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్లి ఏం కడగాలి ఇప్పుడు చెప్పండి. నేను అడుగుతున్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని. బోలే బాబా మాయ కాదు, చంద్రబాబు నాయుడు గారి మాయ. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదు, మా హయాంలో చాలా ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించాం. బోలే బాబాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిందే మేము. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయంగా వాడుకోవాలనేటువంటి దురుద్దేశంతో వెంకటేశ్వర స్వామిని లాగుతున్నారు. ఈవో శ్యామలరావు కూడా చెప్పారు, ఆల్రెడీ ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు అనేది లేదు అని క్లియర్ గా ఈవో శ్యామలరావు కూడా చెప్పున్నాడు. సో ఎక్కడ జంతువుల కొవ్వు అనేది లేదు, కల్తీ నెయ్యి కూడా ఎక్కడ వాడలేదు. అది వచ్చిందని కల్తీ నెయ్యిలాగా అనుమానం వచ్చినప్పుడు వాటిని వెనక్కి పంపించేశారు ట్యాంకర్లు. అది కూడా ఈ ప్రభుత్వంలో జరిగింది. మా ప్రభుత్వంలో కూడా 18 సార్లు మేము ట్యాంకర్లని వెనక్కి పంపించాం, రిజెక్ట్ చేశాం, హైయెస్ట్ 18 టైమ్స్. సో ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదు, కల్తీ నెయ్యి కూడా కలవలేదు. మీరు ఇంకా డ్రామాలు ఆపి ఇంకా ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి.